కథ కాదు జీవితం. మా అమ్మ మంచి సార్, మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. మా డాడీ సార్ ఊకే కొడతాడు మమ్మల్ని. పని అమ్మాయిని వెళ్ళిపోవడానికి కారణం ఏం లేదు, ఓన్లీ అమ్మాయిని ఇష్టపడ్డాడు వెళ్ళిపోయాడు, అంతేనా? అంతే సార్. అంతే సార్. బాగా ఆమె నన్ను కొట్టేస్తారు ఎప్పుడు. పని అమ్మాయి? అవును సార్. ఇక్కడ కాల్చింది కూడా సార్. నా వాళ్ళే కదా నీకు మాటలు వచ్చింది, మీ ఆయన కూడా కొట్టింది, సరే అయితే అయింది, నేనే తీసుకోబోతా అని ఆయనే తీసుకోవండి నన్ను. అంటే మీ ఇద్దరికి ఏ సంబంధం లేనే తీసుకోవేయండి కదా. ఆయన వాళ్ళే కదా సార్ నాకు నిందపడింది. నిందపడి వెళ్ళిపోతారా నాన్న? అడుగుతారు మిమ్మ మమ్మీ ఏంటంటే మా డాడీ రోజు పెట్టి ఎవరితో అంకుల్ అని చెప్పుద్దా? మీ ఇద్దరికి లేదా చెప్ప, మీ ఇద్దరికి ఏ సంబంధం లేదా? సంబంధం ఉందమ్మా? లేదా? మీకు సంబంధం లేదా మీ ఏ ఇద్దరికి? సంబంధం ఉంది? సాయనా? ఇది కథ కాదు జీవితం. ఫోన్ చేసినాక తర్వాత ఏం చేసినా ఏంది ఒకటైతుంది, ఇంకా ఫోన్ ఎత్తట్లేడు. అంజయ్ బావ ఇంటికి సిమెంట్ తెస్తా అని వెళ్ళిండు. గిత్త ఘనమా ఉంది సార్ ఆడ. అయితే మట్టి ఇటుకలతోటి కట్టుకున్నాం. ఇక మేమే అరుగు లేదని కట్టుకుంటే ఆ అరుగుకి సిమెంట్ వేస్తా అని అంటే తేపోయి అంజయ్ బావ ఇల్లు కడుతురు కదా, ఏడ తెచ్చిందని బాగుండదు, అడిగి పోయి ఒక కవర్లు ఇంత పట్టుకరాపో, పట్టుకొస్తే వేసుకుందామని నేనంటే పోయిండు. ఇక అటే పోయిర్రు. ఇక పిల్లలు తీసుకొని అటే పోయిర్రు. ఎటు పోయిర్రో తెలియదు ఇక నాకు. ఇక ఫోన్ చేసిన ఒకటింటికి అదే మోపున మా అంజయ్ బాబు ఇంటికి ఆటో ఎక్కి మా అంజయ్ బాబు ఇంటికి దిగిన. అక్కడ టైలర్ పని చేస్తాడు, ఈయన చెట్లు తెచ్చి కూర్తాడు మా బావ వాళ్ళ ఇంట్లో. పోతే ఏడు బావ ఉపేంద్ర ఏడు ఎక్కడో పోయిండు, ఈయన లేడు, అస్సలు ఫోన్ ఎత్తట్లేడు అని అంటే ఏమోనా వీడికి రాలేదని అన్నాడు. ఒకటే మాట, ఇక రాలేదనగానే ఇక నాకు చల్ల జంటలు వచ్చి అన్నే మా బావ వాళ్ళ ఇంటి ఉంది కూలబడ్డాయి. ఏం లేదు, ఇక నాకు ఎప్పుడు పోతాడు కదా, పోయేది తెలుసు కాబట్టి ఇక నాకు ఒక్కసారిగా ఇట్లా కూలబడిపోయినా. కానీ అప్పుడు మాత్రం నాకు ఈమెను తీసుకుపోయిన సంగతి తెలియదు. ఏది 11 గంటలకి సాయంత్రం మొగడు వచ్చి అడిగిండు నన్ను, మా రమణ వచ్చిందా అంటే రాలేదని అంటే అప్పుడు తెలుసు నాకు. ఏది సాయంత్రం కూడా సాయంత్రం 6 కాదు 8 గంటలకు తెలుసు నైటు. ఏది ఈమెను తీసుకుపోయిన సంగతి ఎవరు చెప్పిర్రు? మొగడికి చెప్పిరట. మొగడు వచ్చి నాకు చెప్పిండు, మీ ఆయన మా ఆమెను తీసుకొని పోయిండట. ఇక మా ఆమెను ఇద్దరు పోయారు, నాకైతే తెలియదు ఎక్కడ పోయారు అని. ఆయన లబ్బ పిల్లల్ని ముందర పెట్టుకొని, 2 కొడుకులను ముందర పెట్టుకొని ఆయన మొత్తం ఇంకా అది సార్ అక్కడికి స్టాపు. ఇప్పుడు మళ్ళీ 1.5 సంవత్సరంన్నరకి ఈ పిల్లని తీసుకొని వచ్చి, ఏది పెద్ద పాపని దివ్యని తీసుకొని వచ్చి తోలిండు, వచ్చిండు, గనవట్ల నిలబడ్డాడు. రాగానే మంచినీళ్ళు ఇచ్చిన సార్. నా ప్రేమ పాడు కానీ ఈయన మీద పిచ్చి ప్రేమ. నాకు చిన్న ప్రేమ కాదు, ఎంత ప్రేమ అంటే ఎవరిని అడిగినా చెప్తా, సత్య అంత ప్రేమ. ఇప్పుడు ఈయన కోసం సావమన్నా నేను చేస్తా, అంత ప్రేమ నాకు వీడంటే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను, ఆ ప్రేమే ఈరోజు నా ప్రాణం తీసేసిందే. అప్పుడు తీసుకొచ్చినాక మంచినీళ్ళు ఇచ్చిన, తాగిండు, పిల్ల స్నానం పోసుకురు, వీళ్ళు ముగ్గురు ఏడ్చారు, నేను ఏడ్చిన. పిల్ల మొత్తం సావధానం చేసినావు ఎందుకనంటే వచ్చినాక నిలబడ్డాక అది ఉండే కాడ అది ఉంటుంది, నువ్వు ఉండే కాడ నువ్వు ఉంటావు అన్నాడు. అంటే నేను అట్లయితే ఇంట్లో ఉండను, నేను రేపు బావలని పెద్ద మనుషుని కూసబెట్టినాక మాట్లాడిపిస్తున్నాక అప్పుడు ఇంట్లో ఉంచుకుంటా అని చెప్పిన. నేను దాన్ని వదిలేసి వస్తేనే నేను ఇంట్లో ఉంచుకుంటా అని చెప్పిన. అట్లా అప్పుడు తెల్లారి పిల్లని మళ్ళీ ఏం చేసారు, మా బావలు అట్లనే వస్తారేమో అని పిల్లని వెనకమ్మడి పిల్లని పంపించినాక ఏం చేసిండు, తెల్లారి రాలే, ఇక మధ్యలో తోలిపోయిండు. ఏడ తోలిపోయిండో మేము ఇంతవరకు పిల్లని ఇప్పుడు మీ ముందర మాట్లాడింది ఏం మాట్లాడిందో నాకైతే తెలియదు, కానీ మీ ముందర మాట్లాడిన విషయమే. నేనైతే ఇంతవరకు ఆమెను ఫోర్స్ చేసి ఎన్నడూ ఏది అడగలే. ఇంత తోలిపోయి కానించి 3 ఏళ్ళ నుంచి తోలిపోతే 8th, 9th, 10th 3 ఏళ్ళు చదివిపించుకున్నా, ఎన్ని చేసినా ఏం చేసినా ఒక్క మాట నేను అడగలే. ఇదే మొహం అడగండి, ఏది అడగకుండా పెంచినా కానీ ఇప్పటిదాకా. ఇక అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేసిండో మొన్న నాకు ఫోన్ నెంబర్ దొరికింది. ఫోన్ నెంబర్ దొరికిందని మిమ్మల్ని సంప్రదించింది. ఇక అంతకంటే ఏం తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ అయ్యాల 1.5 సంవత్సరం నాడు తోలిపోయింది చూసినా ఇవాళ ముఖం చూస్తున్నాయి. నీకేం కావాలి నాన్న? నాకు దాన్ని వదిలేసి నా భర్త నాకు కావాలి.
నా పిల్లల జీవితం బాగుండాలి. నేను బయట పలసతనం కావద్దు, ఈ పిల్లలు కూడా ఆగం కావద్దు. రేపు ఒక ఇంటికి ఇచ్చే 3 ఆడపిల్లల్ని ఒక ఇంటికి ఇవ్వాలి నేను. కానీ చేసేంత స్తోమత లేదు నాక. ఇది మొత్తం గుంజుతుంది, ఏమి చేయలేను అంటే కూడతా సాత్తా అన్ని చేస్తా. నా భార్య కూడా ఇదే చెప్పిన రోజు. నువ్వు చెప్పింది అబద్ధం కాదు. ఈ చెయ్యి నా భార్య 2 చేతులు నొప్పి ఎక్కువ పడుకుంటుంది పాపం. రెస్ట్ తీసుకు, ఇప్పుడే కొంచెం తగ్గుతా ఉంది. రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది సార్, లేకపోతే తగ్గదు. ఇప్పుడు వదిలేసి రావాలి అతను. ఇతను ఇంకా కావాలి నీకు, ఇలాంటి వాడు నీకు కావాలి. కావాలంటే దేనికి కావాలి? ఆడపిల్లల కోసం సార్. అంటే అతను లేకపోతే ఆడపిల్ల బతకరా ఓనంట. అతను లేడు, చచ్చిపోయాడు రేపొద్దున నే మొగుడు, ఈ పిల్లలు బతకరా? నువ్వు బతకవా? మరి రేపొద్దు మళ్ళీ పోతాడు, మరి 2 రోజులు ఆనందిని, అప్పుడేం చేస్తావు? మళ్ళీ తిరుగుతావా? చేస్తాను చెప్పు, వద్దని చెప్పు. ఇలాంటి వాడు నీకు ఎందుకు? నేను క్వశ్చన్ వేస్తానని చెప్పు. ఏమయ్యా, నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ట్రై చేసావా? ఆమె చెప్పింది నిజమేనా? ఇప్పుడు ఏదో గాలి సోకింది సార్, గాలి సోకిందని కూడా వీళ్ళ అమ్మ వాళ్ళు బాగా చేయించారు నాకు. నువ్వు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోపోయావుగా? యంత్రాలు కట్టించారు. గాలి సోకింది, వాళ్ళు ఆ మైండ్ లో అటు పోయాను. నా మైండ్ నుండి నేనైతే పోలేదు. నీ గాలి సోకితే బాగా చేయించారు. అది కూడా ఎలాంటి గాలి అంటే అమ్మాయి గాలి. అమ్మాయి కనపడితే పోవటం. అమ్మాయి గాలి కాదు. ఏం గాలి? అబ్బాయి గాలి. దయ్యం ఏదో పట్టిందని దేవుని కాడ కూడా చూపించారు, అంతరాలు కూడా వేయించారు. ఇక్కడ అగరబత్తీలతో ఏదో కాల్పిచ్చారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ గాలి వల్లనే పోయిందని దేవునామ కూడా చెప్పిందంట. ఏమయ్యా, నువ్వు ఎంతమంది ఆడాలి చెప్పు. నేను సార్ అని మీ ఎవరు చెప్పిన అబద్ధాలేనా? అన్ని అబద్ధాలా? నేను పోయింది ఒక్కతో అంటారు, తీసుకొని పోయినా. అందులో పెళ్లి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోపోతే దాచిపెట్టింది వాళ్ళ తమ్ముళ్ళు. అది నేనైతే ఏ పని చేయలేదు. అది పెళ్లి దాకా వెళ్ళావుగా? పెళ్లి దాకా పోయాను, అది నా మైండ్ నుండి పోలేదు. అదే నీ తెలియకుండా వెళ్ళావు. అమాయకుడు పాపం. కాదు సార్. ఇంకెంతమంది ఉన్నాను చెప్పు. లేదు అని మిగతా అబద్ధాలు, ఆ 2 నిజాలు. ఇది ఒక అమ్మాయిని ఎంటబడి పెళ్లి చేసుకోబోవటం నిజం, ఈ 10 అమ్మాయిలు పోవటం నిజం. ఈ 2 నేను చేసిన తప్పులు. నాకు మైండ్ ఉంటే నేను ఆ పని చేయలేను. అంటే ఇప్పుడు నాకు దయ్యం కూడా మైండ్ లేకేనా? నాకు దయ్యం పట్టిందని ఇవన్నీ చేసారు. ఏమండి, యంత్రాలు టీవీ చూస్తున్నారు కదా, వింటున్నారా? ఈ రోజుల్లో గాలి ఉందంట, దయ్యం పట్టిందంట. దయ్యం ఉందంటే మనం నమ్మాలి. చేయించారా లేదా? గాలి సోకిందంటే నేను ఉండాలి. వాళ్ళు అమ్మా నీ భార్య అమాయకురాలు, ఏమో 3 కోసం పాపం నిజం గాలి ఉందేమో క్లీన్ చేయండి, దయ్యం పట్టిందేమో చూపండి అని పిచ్చి తల్లి కాబట్టి ఇంకా 3 బిడ్డలు వేసుకొని ఏడు కూర్చొని ఇంకా నువ్వంటే ఇష్టం రా పిచ్చి నన్ను మోసం చేయమాకంటుంది. నువ్వు సింపుల్ కూర్చొని గాలి పట్టింది సార్ నాకు. గాలి పడినప్పుడు ఆడదాన్ని పడుకుంటాడు. ఎందుకు? మొగాడు మొగాడే గాలి పట్టి అందరూ పడుకోవాలి. ఆడదా మొగాడు కుక్కలతో కూడా మరి ఇదే దయ్యం. మరి ఆడదయ్యమా? ఇలాగ నువ్వు చేస్తే రేపు నీ భార్య కూడా ఇదే దయ్యం పట్టుద్ది, నీ కూతురికి ఇదే దయ్యం పట్టుద్ది. చచ్చిపోతావు ఉరేపోసుకొని. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు దయ్యం పట్టిందని. దుర్మార్గుడా. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్ కమ్. మేడం, మీరు ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం విన్నారు డాక్టర్ గారు? సార్ విన్నాను. విన్నారు కదా? విన్నాను. ఇతను ఎంత బ్లంట్గా, ఎంత నిర్దయగా ఒక అబద్ధం చెప్పాడంటే, నేను భార్య ఉండగా పిల్లలు ఉండగా వేరే ఒక అమ్మాయిని తీసుకుపోయాను. ఎందుకంటే అంట గాలి వచ్చిందంట, దయ్యం పట్టిందంట. మరి అమ్మాయిని వెళ్ళినప్పుడు మన అమ్మాయిని అప్పుడు వీళ్ళావిడ అనుమానిస్తే దాన్ని నిజం చేశారు. ఈ అమ్మ భాగ్యలక్ష్మి చెప్పింది అన్ని ఎన్నిసార్లు అతను ఎన్నిసార్లు వెళ్ళిపోయాడో మొత్తం వేటు చెప్పింది. అంటే అమ్మ నీకేం న్యాయం కావాలని అడిగా. ఈమె వాడిని ప్రేమించానండి, వాడంటే నాకు ఇష్టం, ఇప్పటికీ ఆడి కోసం నేను చచ్చిపోతానంటుంది.
ఇలాంటి పెళ్ళాలు ఉంటే ఇలాంటి మొగుళ్ళు పోరు. ఆడ దొరకపోతే ఆడ కూడా తగులుకుంటారు, ఆడతో కూడా సంసారం చేస్తారు. నీలాంటి పెళ్ళా ఉంటే, కాలు కింద చెప్పులాగా ఉంటే నీకేనా మొగుడుంది ప్రపంచంలో? నువ్వు ఉండంగా వేరే ఆడదాన్ని చేస్తే చెప్పుతో కొట్టాలి కదా నీ మొగుడిని. నువ్వు తప్పు చేస్తే నీ మొగుడిని కొట్టడా? ప్రపంచంలో ఏ ఆడది మొగాడి క్షమిస్తాడా? నరికేస్తాడు పెళ్ళాన్ని. నువ్వు కన్నా చెప్పుతో కూడా కొట్టలేవా నీ మొగుడిని? బుద్ధి లేకుండా నేర్పుతున్నావు, బుద్ధి నేడుస్తున్నావు. ఈ పిల్లలకి ఏం నేర్పదలుచుకున్నావు నువ్వు? అలా మేడం, బాధపడేది ఏంటంటే వీళ్ళింట్లో ఎవరైతే పని చేస్తున్నారో ఆ పిల్లల్ని వెళ్ళి కోయంబత్తూరులో పెడితే ఆ పనమ్మాయి ఈమెకి యజమానిగా మారి మనవాడు కూతురు కొట్టింది మేడం. ఆ పనమ్మాయి ఇంత దుర్మార్గం, ఇంత నికృష్టం నేను చూడాలి నా లైఫ్లో. ఎవరైనా పెళ్ళైతే పెళ్ళ ఉండగా మొగుళ్ళు ఎవడైనా తప్పు చేస్తారు, గోడ దూకుతారు, ఎదవేశాలు ఎత్తారు, తప్పు దిద్దుకొని మళ్ళీ వస్తారు, బాదుతారు. కానీ ఒక ఆడదాన్ని వల్ల పడి పిల్లలను నాశనం చేసి, భార్యను నాశనం చేసి వీధులు విసిరి పారేసి వెళ్ళిపోయాడు ఓ పనమ్మ సుఖం కోసం. ఇలాంటి వాడిని మీరు ఏం విశ్లేషిస్తారండి? ఎక్కడ మొదలు పెట్టాలా, ఎక్కడ ఎండు చేయాలి? మీరు ఏ నిర్ణయం చేసినా నేను ఓకే సార్. అమ్మ తల్లిలే నువ్వు లేవాలి, నువ్వు వెళితే నీ కూతురు ఏడుస్తారు. ఇక వాళ్ళు నీలా పిరికాళ్ళు అయిపోతారు, వాళ్ళు నీ కూతుళ్ళు నీలాగి పిరికాళ్ళు అయిపోతారు. ఇలాగ ఉండాలి. ఆడదంటే ఏమనుకుంటారు నీ కూతుళ్ళు? ఇలా ఆడదంటే భయపడి భయంతో కాళ్ళు పట్టుకుంటుంది అనుకుంటారు. గొంతు పట్టుకోవాలి. అవి నేర్పు నీ బిడ్డలకి. ధైర్యం నేర్పు, మాట్లాడటం నేర్పు, ప్రశ్నించటం నేర్పు, నిలదీయటం నేర్పు, నిజాయితీగా బతకటం నేర్పు. ఏం తప్పు చేసేవారు కాళ్ళ మీద పడుతున్నా వచ్చి అందరి కాళ్ళ మీద నిజాయితీగా బతుకుతా. వాడు పడాలి నీ కాళ్ళ మీద. చిక్కుంటే ఇంకేమైనా అడుగు పడుగు. ఇంత మనిషి లక్షణం ఉంటే అతను పడాలి వచ్చి నీ కాళ్ళ మీద, పిల్లల కాళ్ళ మీద. ఇంకెప్పుడు ఈ తప్పు చేయరు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అని. ఇదిగో నీ బిడ్డలు నువ్వు చదువుకోలేకపోతున్నావా? కొన్నాళ్ళ పాటు నీ బిడ్డకి నేను హెల్ప్ చేస్తా. నీ ముగ్గురు బిడ్డలని హెల్ప్ చేస్తా. నీ పిల్లల ఫీజు నేను కడతా. చాలా నీ చేయనొప్పి వచ్చి పని చేయలేకపోతే, ఇతగాడు వెదవైతే, ఇంకా అమ్మాయిలు ఎత్తుకుంటా ఉంటే నీకు అదృష్టం చెప్పరా? నీకు అదృష్టం ఉంది. ఏం చెప్పనా? నీ అదృష్టం నీ కూతురుని తీసుకెళ్ళాడు. నీ మొగుడు నీ కూతురు ఏమి చేయలా. సంతోషపడు. చెప్పండి సార్. బహుశా మీరు అన్నట్టుగా ఏంటంటే సార్, అసలు ఇందాకటి నుంచి నేను లాయర్ మేడం ఇందాక అక్కడ కూర్చున్నట్టు, అంటే మీకు అతని మీద అరిచి అతని మీద కోప్పడేటటువంటి ఒక అవకాశం మీకు దొరికింది సార్. బహుశా ఏంటంటే మేము విశ్లేషించే స్థాయిలోనే ఉన్నాం కాబట్టి, అతన్ని తిట్టి అరిచేటటువంటి స్థాయిలో మేము లేవు కాబట్టి, అతను మానసికంగా ఎటువంటి మనిషి అన్నది నేను చెప్తాను సార్. అసలు సైకాలజీలో దీనికి ఒక టర్మ్ అన్నది ఉండదు గురుగారు. చాలా ఘోరమైనటువంటి పదం నేను వాడుతున్నాను. ఇది శాడిజం కంటే అతి కఠోరమైనటువంటి ఒక పదం. అదేంటంటే కదా సైకోపాథిజం అంటారు. అంటే ఏంటంటే ఈ సైకోపాథిజంలో ఏంటంటే కనుక ఎక్కడా కూడా జాలి, దయ, ప్రేమ, ఆప్యాయత, అయ్యో పాపం అనేటటువంటి ఫీలింగ్ ఉండదు. ఇక్కడ కేవలం ఒక ఆడది కనిపిస్తే కనుక కుక్కి తీర్చుకోవాలి అనేటటువంటి భయంకరమైనటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు. ఇంతకాలం అదే ఉద్దేశంతో ఆవిడతో కాపురం చేశారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక, అసలు చాలా చాలా ఎపిసోడ్స్ చేసామండి మేము. బతుకు జట్ కాబట్టి మేము చాలా చేసాం. చాలా ఏంటంటే చాలా తక్కువ స్థాయి వాళ్ళు, అమాయకులు, ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు, లీగల్ సిస్టమ్ గురించి పూర్తిగా అవగాహన లేనటువంటి వాళ్ళు, స్త్రీని అమర్యాదగా చూడటమో, లేదంటే స్త్రీని మోసం చేయటమో, లేదంటే ఆడపిల్లలతో ఇంకో విధంగా వ్యవహరించడం చూసాం. కానీ ఒక పట్టణంలో ఉంటూ, ఒక లేడీస్ టైలర్గా ఉంటూ 9వ తరగతి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ స్థాయికి దిగజారిపోగలడా అనేటటువంటి అంశం మాకు ఇంకా బోధపడదు. ఎక్కడ కూడా ఇంకా కూడా
ఇప్పటికీ కూడా మీరు చేసినటువంటి లోపం, మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీ బయట వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీరు చేసినటువంటి లోపం కింద 0.1% కూడా అంగీకరించరు. ఇక్కడ ఇంత మంది ఆడవాళ్ళు నరక యాతన అనుభవిస్తుంటే కనుక ఇంకా మీ సంతోషం సుఖంని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో, ఈ మాట గుర్తుపెట్టుకోండి, మీ సంతోషం సుఖాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో గాలి, ధూళి, దుమ్ము అనేటటువంటి పదాలను మీరు వాడుతున్నారే కానీ నాలో ఒక బలహీనత ఉంది, నాలో ఒక కర్కోటకమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, నేను వీళ్ళెవ్వరికీ అర్హులను కాదు అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడి పశ్చాత్తాపం పొందేటటువంటి ఆలోచన శైలి ఎక్కడికి మీలో రాలేదు అంటానికి నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు నాకు భయం వేస్తుంది అంటే కనుక ఈ పిచ్చి దానివల్ల. నిజంగా సారీ, నేను ఈ పదం వాడుతున్నాను, ఈమె పిచ్చిది. మిమ్మల్ని ఎంత కోప్పడుతున్నామో అంత ఈవెన్ చూసి మేము అంత ఆశ్చర్యకుతులం అవుతున్నాం. అంటే ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే కనుక నాది పిచ్చి ప్రేమ అండి అన్నది. తనది పిచ్చి ప్రేమ అనేటటువంటి మాట తనకు మాత్రమే కాదు, ఎవరో దారిపోయినటువంటి ఒక బస్ కండక్టర్, డ్రైవర్ కూడా ఎందుకమ్మా ఆ మనిషిని పట్టుకుని వేలాడుతున్నా, వదిలేయచ్చు, ఏమాత్రం తెలుసు ఆ మనిషికి. ఇక్కడ ఎంత కాదనుకున్న భాగ్యలక్ష్మి, ఇది ఒక స్వార్థం అమ్మ. నీ ఎడం చేతి వీక్నెస్సే కాదు, నీకుంది చూడు ఈ మనిషి మీద పిచ్చి ప్రేమ కాదు, మెంటల్ ఇల్నెస్ అంటారు, అది మెంటల్తో సమానం. అది ఉంది చూడు, అది అసలైనటువంటి నీ వీక్నెస్. ఆ వీక్నెస్ను వాడుకుని అతను విచ్చలవిడిగా, నువ్వు అంటున్నావు కదా 5 అమ్మాయిలని, నీ కంటికి తెలిసినటువంటి అమ్మాయిలు 5, నీ కంటికి కనబడినటువంటి అమ్మాయిలు ఎంతో మంది. ఈ రోజు ఆ పిచ్చి ప్రేమతో ఆ మనిషిని కావాలి అని అనుకునేటటువంటి ఆలోచన శైలి ఉంటే కనుక నీకు ఇలాంటి ఆడపిల్లలు అతని జీవితంలో 100 మంది ప్రవేశిస్తారు. ఈ దరిద్రాన్నంతా నువ్వు ఆల్రెడీ చూసి అనుభవించావమ్మా. నీ జీవితం ఆల్రెడీ భగవంతుడు డిసైడ్ చేస్తే నీ కర్మ రాసేశాడు. కానీ ఆ 3 ఆడపిల్లలకి ఎందుకమ్మా ఈ కర్మ? మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని అంటున్నావు కదా, ఎంత లేట్ అయిపోయిందమ్మా. ఎక్కడ ఏ అంశం చూసుకున్నా కూడా అతనికి 0 మార్కులు, కానీ ఒక్క ఏరియాలో మాత్రం ఇతనికి 100కు 100 మార్కులు వేయచ్చు సార్. ఏంటంటే కనుక ఆడవాళ్ళని మార్చటం, రకరకాల సంతృప్తులు పొందటం, కోరికలు తీర్చుకోవటంలో మీకు 100కి 100కి 100 మార్కులు వస్తాయి. ఈ 20 సంవత్సరాల ప్రేమ, ఈ 20 సంవత్సరాల పెళ్లి, ప్రేమ నోరు జారాను, ఈ 20 సంవత్సరాల పెళ్లి లేదంటే 19 సంవత్సరాల పెళ్లిలో కేవలం ఒక కపటి ప్రేమ మాత్రమే ఇక్కడ కనిపిస్తుంది. మరి ఎందుకు ఈవిడ్ని ఎప్పుడో వదిలేయచ్చు కదా, ఎందుకు వదలలేదు అంటే కనుక ఇతను ఒక టైలర్ అవ్వటం వల్ల ఇతనికి ఒక ఏంటంటే సమాజంలో ఒక సింబల్ ఉండాలి కాబట్టి ఆవిడ్ని నిన్ను ఒక కేవలం, ఇప్పటికీ కూడా నువ్వు గుర్తుపెట్టుకో భాగ్యలక్ష్మి, కేవలం నువ్వు ఒక సింబల్ మాత్రమే. ఇక్కడ కనిపించినటువంటి ఆ మనిషి గురించి మాట్లాడే ముందు ఒకసారి అభ్యర్థిస్తున్నాను సార్, రమణ్ పిలుద్దామా సార్ ఒకసారి? కూర్చోద్దమ్మా ఇక్కడ. ఇక్కడ నువ్వు కూర్చో, నేను చెప్పి కూర్చోమ్మా. వద్దులేండి, నువ్వే మాడాలి, అందుకని పిలిచి ఆడ కూర్చో, తప్పేళ్ళు కూర్చో. కుర్చీ వలన నువ్వు పెరగవు, కుర్చీ వలన నువ్వు తరగవు, కూర్చో. నా మాట కూర్చో తల్లి, చాలా మంది కూర్చున్నారు ఇక్కడ, కూర్చో. ఇక్కడ కూర్చుంటే నువ్వు నిజం మాట్లాడతావు అని ఆశ నాకు, అది నేను చెప్పదలుచుకుంది. ఆడ కూర్చుంటే నిజం మాట్లాడతావు. డాక్టర్ గారు వచ్చింది, మీరు మాట్లాడతారా? సార్ మాట్లాడతాను సార్, ఎందుకంటే చాలా బాధ కలిగించేటటువంటి అంశం సార్. ఎంత ఉపేంద్ర లాంటి వ్యక్తుల్ని ఎంత నిలదీసినా కూడా, ఎంత వేలెత్తి చూపెట్టినా కూడా, రమణ లాంటి ఒక విష పురుగు, ఒక విష సర్పం సమాజంలో ఉంటే కనుక చాలా జీవితాలు నాశనం అయిపోతాయి. ముద్దలు తినిపించేదాన్ని ఆవిడ అసక్తిరాళ్ళు, వీక్ అయిపోయింది, ఆవిడనే రీప్లేస్ చేసేస్తే ఎలా ఉంటుంది? సో ఇక్కడ నువ్వు ఆలోచించినటువంటిది నెక్స్ట్ మెట్ ఏంటంటే ప్రమోషన్ అని. ఎలాగైతే ఒక ఉద్యోగస్తుడు కష్టపడి పైకి ఎదిగి తన ప్రమోషన్ పొందుతాడో, అలా నువ్వేమనుకున్నావు అంటే భార్య స్థానంలోనే నేను ప్రమోట్ అయిపోతే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన, దురుద్దేశం ఏదైతే నీలో కలిగిందో, దానివల్ల ఎన్ని జీవితాలు నాశనం అయిపోయినాయి అనేటటువంటి పశ్చాత్తాపం, బాధ ఇప్పటికైనా కలుగుతుందా రమణ? నీకు కలుగుతుందమ్మా నువ్వు చేసినటువంటి తప్పు? ఆ మనిషిలో ఉండేటటువంటి లోపాలు ఇప్పటి వరకు పుస్తకం విప్పి చెప్పినా కూడా అతని కళ్ళల్లోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాలట్లే. అది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఎవరూ కూడా రమణ నువ్వు చేస్తున్నటువంటిది తప్పు, నువ్వు ఇలా చేస్తే కనుక జీవితాలు నాశనం అయిపోతాయి అని చెప్పేటటువంటి వాళ్ళు లేకపోవటం
బహుశా నువ్వు చేసుకున్నటువంటి దురదృష్టం లేదంటే సమాజం చేసుకున్నటువంటి దురదృష్టం నాకు తెలియదు, కానీ ఈ గాడి తప్పినటువంటి బండి కాస్త వచ్చి ట్రాక్ తప్పి వచ్చి ఈ కుటుంబాన్ని గుద్దేసింది. గుద్దేయటం వల్ల ఏమైంది అంటే కనుక సర్వనాశనం అయిపోయింది. నువ్వు వీళ్ళకి ఇంకొక 100 సంవత్సరాల పాటు గోరు ముద్దలు తినిపించినా కూడా ఆ మనసులకి గాయమైనటువంటి గాయం తీరేటటువంటి గాయం కాదమ్మా. ఇందాక సారు విశ్లేషించినట్టుగా నీ చంటిదాన్ని చూస్తే నాకు ఇంకా బాధగా ఉందమ్మా. ఎంత ముద్దుగా ఉందా పాప, ఎంత చక్కగా ఉందా పాప. కానీ ఏదైతే 2 అన్నయ్యలు ఉన్నారు ఆ అమ్మాయికి, పాపం తీసుకురండి. ఆ 2 అన్నయ్యల్ని కాస్త నీ మొగుడు ఎలాంటి వాడో నాకు తెలియదు కానీ తీసుకుని వెళ్ళిపోయాడు నీ మొగుడు. నువ్వు కాస్త ఏంటంటే వేరే మొగుడు తీసుకుని ఆ మొగుడు యొక్క పెద్ద కూతురుని కూడా తీసుకుని ఏమీ తెలియనటువంటి నీ ఆడపిల్లని తీసుకుని మొత్తం అంతా కూడా చెట్టాపట్టలు వేసుకుని వేరే చోటకు వెళ్ళిపోయారు. ఇదంతా చూస్తున్నటువంటి నీ ఆడపిల్ల, నీ కడుపును పుట్టినటువంటి నీ ఆడపిల్లకి ఎటువంటి విలువలు తల్లిగా నువ్వు నేర్పించగలవు? నువ్వు నేర్పించలేకపోతే కనుక నిన్ను చూసి ఆ చంటిది ఏం నేర్చుకుంటుందమ్మా? అంటే రేపొద్దున నేను అనకూడదు, ఆడపిల్ల ఏదైతే నేర్చుకోకూడదో ఒక తల్లి దగ్గర నుంచి, ఏదైతే ఒక తల్లి దగ్గర నుంచి నేర్చుకోకూడదో అది నేర్చుకుంటుందమ్మా. ఈ మొత్తం ఈ అంశంలో ఏంటంటే పని మనిషి అనేటటువంటి వృత్తిని మేము ఎవరు చిన్న చూపు చేస్తున్నట్టుగా కాదమ్మా. మీ అందరం పని మనుషులు లేకపోతే కనుక మా ఇల్లు గడవనటువంటి రోజులు ఉన్నాయి. సార్ ఇందాక అన్నారు పెరుగన్నం పెట్టేది వాళ్ళ మిస్సెస్కి బాగాలేనప్పుడు అంటే మా ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా ఏదో ఒక రోజు ఇటువంటి కాదు. ఇప్పుడు ఆ భాగ్యలక్ష్మి ఎలా పాపం చేతులు లేపు సార్, ఆ భార్య ఇప్పుడు ఆపరేషన్ జరిగినప్పుడు ఈ చెయ్యి అసలు లేకపోదు, ఒక పక్కే పడుకుంటుంది, రెండో పక్క పడుకోలేదు మేడం, పడుకోలేదు. 3 పనివాళ్ళు మా ఇంట్లో, శోభ అని, దేవి అని, గౌరీ, 3 త్రిమూర్తుల్లాగా నా భార్యకు అండగా ఉంటారు. ఇంత పని చేద్దాం మనం, మేము చేసుకుంటా ఉంటారు. అయినా పొద్దున్న నేను ఇట్లా వస్తా కదా, పనివాళ్ళు 7:30కి వస్తారు కదా, 5:30కి లేచి నాకు ఇడ్లీ గిడ్లీ అన్ని వండి రెడీ పెట్టింది. అప్పుడు పోయి అమ్మయ్యా అని మళ్ళీ చేతులు లేపుతో అలాగే ముందు రాసుకుంటూ ఉంటాను. అలాంటి 3 పని మనుషులు నాకు ఎలా ఉంటారు? మా ఇంటి పని మనుషులు నాకు నిజంగా మా ఆవిడ మా ఇద్దరికి అమ్మల్లా కనపడే. అంత మేము ఊరు వెళ్ళినా కానీ ఇల్లు వాళ్ళే అంతే, నీడు తెక్కదిద్ది శుభ్రంగా వెళ్ళిపోతారు. అట్టు ఉండాలా పని మనిషి అంటే, ఇంట్లో మా బిడ్డల్లాగా, మా ఆప్తుల్లాగా. అమ్మా సార్ నాకు సార్ భయం వేస్తుంది సార్ మాట్లాడాలంటే. ఎందుకంటే ఈ వ్యవస్థ ఏంటి, వీళ్ళు మనుషులు భర్తలు పిల్లలు ఉండంగానే, 3 పిల్లలు ఉండంగానే వెళ్ళిపోవడాలు, మరి తల్లులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే కంప్లైంట్స్ ఇవ్వకుండా ఉండడాలు. ఎక్కడంటే ఈ నల్గొండ అనే ఊర్లోనే ఒక్కటి మాత్రం నాకు చెప్పాలి భాగ్యలక్ష్మి, నాకు ఇందాకటి నుంచి కూడా ఒకటే తరిచి అనుకున్నా కూడా నాకు సమాధానం అనేది దొరకట్లా. ఇంట్లో ఒకవేళ మనం పెంచుకునే జంతువు అయినా ఏదైనా కూడా తప్పిపోతే కంప్లైంట్ అనేది ఇస్తాం. పిల్ల 6 ఏళ్ల పిల్ల వెళ్ళిపోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని తెలుసు, నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు? పోయినా మేడం పోలీస్ స్టేషన్కి, పోయినాక రాసిన ఉట్టి పేపర్ ఇచ్చిన, వాళ్ళు ఏం నాకు రిప్లై ఇవ్వలేదు. ఇచ్చినాక నాకు ఈ చెయ్యి మొత్తమే లేవట్లే. ఇక నేను నడవడానికి కూడా నాకు చేత కావట్లేదు. అందనే నాకు టీబీ వచ్చింది. ఇక టీబీ మెడిసిన్ వాడుకుంటా అయ్యే చేస్తున్నా, నేను లేవకుండా పడ్డా. ఇక నేను ఆ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇప్పుడు నాకు ఈ అమ్మాయి ఈరోజు మన ముందు మాట్లాడగలిగింది అంటే కేవలం నువ్వు చేసుకున్న ఏదో పూర్వజన్మ పుణ్యమేమో అని అనిపిస్తుంది, అంతే తప్ప ఆ పిల్లని ఏమన్నా అయిపోయేదేమో కదమ్మా, ఏమన్నా అయిపోయేది. ఇప్పుడు మాకు ఒకటి తరిచి భయం వేస్తుంది. ఓపెన్గా మేము మాట్లాడకూడదు. ఆ పిల్ల 1.5 year పాటు మీరు ఏం చేశారు? ఇంటికి అక్కడ తీసుకెళ్ళి ఏం చేశారు? ఆ పిల్ల చదువుకోలేదు కదా, ఏం చేశారు? ఇంట్లో ఉండేదంటే చదువుకున్న పిల్లని ఇంట్లో నుంచి తీసుకుని వెళ్ళిపోయి నువ్వు ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకొని అదే ఇంట్లో ఉంచావు అని అంటే, సార్ నాకు నా సంస్కారము నా చదువు అడ్డొస్తుంది ఒక మాట అనడానికి. మరి నువ్వు ఏమనుకుని ఆ పిల్లని ఇంట్లో నుంచి తీసుకెళ్ళిపోయావో, అసలు ఆ పిల్లతోటి అలా దెబ్బలు అలా అంత కొడుతున్నప్పుడు ఆ పిల్లని నీ కన్న పిల్లని నీకు ఎందుకు గుర్తు రాలేదో, ఇన్ని పన్నాగాలు ఇంత చేసినప్పుడు సార్ లా వీళ్ళని ఏ విధంగా శిక్షిస్తుంది? సార్ ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఎలా ఊరుకుంటారు? తల్లి ఎలా ఊరుకుంటుంది? చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఊరుకుంటారు? దట్టు ఒక మనిషితోటి పంపించలేదమ్మా, ఒక పులితోటి పంపించాను. ఒక పులితోటి పంపించినప్పుడు ఆ పులి ఎప్పుడైనా మింగేస్తుంది అనుకుని నువ్వు అనుక్షణం, నీకు టీబీ రోగం కాదమ్మా, నువ్వు చచ్చిపోయినా కూడా పోలీస్ స్టేషన్ అమ్మా, అది మాత్రం క్షమించకూడదమ్మా. నువ్వు ఆ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేసినందుకు మాత్రం
అదొక తల్లిలాగా మాత్రం నాకు అది చాలా బాధ అనిపిస్తుంది. అమ్మాయి చెప్పింది కదా ఒకటి, వాతలు పెట్టారు ఇవన్నీ అని చెప్పి. దానికి ఆ అమ్మాయి ఏం కంప్లైంట్ ఇవ్వమని చెప్పాలి వీళ్ళిద్దరి మీద? నా భర్త పలానా ఆవిడని తీసుకుని వెళ్ళిపోయిందని కంప్లైంట్ అమ్మాయి ఇవ్వలేదు. మిస్సింగ్ కేసు ఇచ్చింది కానీ నా కంప్లైంట్ నా భర్త ఈమెను తీసుకుని, ఆ భర్త నా భార్య వెళ్ళిపోయింది నా కూతురిని తీసుకున్నాని ఆ భర్త అంటే రమణ భర్త ఎందుకు కూరుకున్నాడో అది అర్థం కావట్లేదు. అంటే ఈ వ్యవస్థలో మనం ఎక్కడున్నది, ఏ రిలేషన్షిప్ గురించి మాట్లాడాలి? ఇతను ఎవరికి దొరకని వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ టు బతుకు జట్టు కాబట్టి ఎలా బయటకు వచ్చాడో ఏమో. ఇప్పుడు వచ్చి నీకేం కావాలి నీకు అని అంటే నాకు నా భార్య కావాలి అన్నట్టు మాట్లాడుతాను. నాకు ప్రాణ భయం ఉంది అని చెప్పి మాట్లాడతాను. నీకు ప్రాణ భయం అయితే ఉండదయ్యా, డెఫినెట్గా కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు ఓపెన్ కాదు. కాకపోతే సార్ ఇంకా వీళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉంటారా, ఈ రిలేషన్షిప్కి శాంటిటీ ఏంటి అని సార్. ఎప్పుడైతే భర్త వేరే అమ్మాయితోటి వెళ్ళిపోయిందో దాన్ని ఇల్లీగల్ రిలేషన్షిప్ కిందకి వస్తుంది. సో దానికి ఆ అమ్మాయికి 110% డైవర్స్ అనేది ఆన్ ద ఫేస్ ఇచ్చేస్తారు సార్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఇతనిని ఆమెను కలిపి ఉంచాలి అని అంటే పాము నీడలో పిల్లల్ని ఉంచినట్టే. ఎందుకంటే ఆ పిల్లలని సరే ఎప్పుడైనా కూడా సత్ప్రవర్తన ఉండే తల్లిదండ్రులు అన్నాడు. సత్ప్రవర్తన అనే సాకి అక్షరమే మొదలు కాదు ఆయన జీవితంలో. కనుక అలాంటి తల్లిదండ్రుల దగ్గర ఎస్పెషల్లీ ఏమో ఒక ఆడదానిలాగా ఒక తల్లిలాగా నీకు దండం పెట్టి చెప్తున్నా, ఇతని నీడలో మాత్రం ఈ పిల్లల్ని ఉంచితే నీవు ఈ రోజు నీ పిరికితనంతో భర్త కావాలని అనుకుంటున్నావు కదమ్మా, వాళ్ళందరి జీవితాలు బలి చేస్తాం. సార్ ఎన్ని కేసెస్లో చూస్తుంటాం సార్. సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఆడపిల్లలకి అంటే. అమ్మా నీ పేరేంటి? రమణ. ఈ మొత్తం నువ్వు విన్నావు కదా, నువ్వు తప్పు చేసావని నీకు తెలుస్తుందా? తప్పు దిద్దుకుంటావా? ఈ దగ్గర రావుగా, ఈయన ముఖం చూడవు, నీ జీవితం నువ్వు బతుకుతావు, వెళ్ళిపో. ఈ అమ్మాయిని వెంటనే పంపించేసేయండి. సిగ్గు లేదా అయ్యా మాట్లాడుతుంటే? దిక్కు లేదా అంట. వీళ్ళకి ఎవరు దిక్కున్నారు? వీళ్ళకి ఎవరు దిక్కున్నారు? ఇక మేడం నాకు వద్దు మేడం, ఈ మూడు నాకు వద్దుగా, వద్దు 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 ఇక వద్దు 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 నాకు. ఇప్పుడు ఆ మాట అన్నాక నాకు వద్దుగా. ఇప్పటిదాకా ప్రేమను కూడా నన్ను చంపించి పెట్టిండు. ఇప్పుడు నేను ఇంత కాదు, ఇంతసేపటి కూడా ఈయన మీద నాకు ప్రేమ చావలేదు. ఇప్పటికి కూడా నా మొగుడు కావాలనుకున్నా కానీ అది పోలేదన్నాక నాకు వద్దు. దాన్ని పోనీ పోదు అన్నట్టుగా నాకు వద్దు. కొంత సభలే బాబు లే మళ్ళీ ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా, చెయ్యెత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల, నీ పేరు నిట్టూర్పుల జ్వాల ప్రణయమా. ఇక నాకు అస్సలు ఇక వాడు కాదు కదా, వాడి జీవితంలో నాకు ఎదురు పడద్దు. ఇక నా పిల్లల విషయంలో నా విషయంలో మాత్రం ఎదురు పడద్దు, ఇక పడద్దు. ఎప్పుడైతే నన్ను ఇంతసేపటి దాకా కూడా నేను ఓపిక పట్టినా, ఇప్పటికి కూడా నేను కావాలనుకున్నా కానీ అదొక్కది పోలేదన్నాక ఇక నాకు ఒత్తిడు. మేడం సార్ నాకేం చేస్తారో నాకైతే తెలియదు, ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక ఎవరి పయనమెటువైపో, ఎవరిలో సట ఏముందో, మార్గం ఏదో గమ్యం ఏదో తెలిసేదెవరికి, ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నా మౌడు నా పిల్లల కోసం రేపు నేను పెళ్లి చేసిన నా మౌడు నాకు కావాలని ఇప్పటిదాకా నేను ఆలోచించిన వాని గురించి, కానీ
నాకింత నా మీద కింద జాలి కింద దయ లేదానికి ఏ దయ మాత్రం లేదానికి నా మీద. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఇంత జాలి లేదు ఎదురీదే చేపైన ఉప్పెనలోన మనలేదే రెక్కలున్నా గువైనా ఎదురు గాలిలో పోలేదే. ఎంత రగిలిపోతున్నా ఎంత కుమిలిపోతున్నా నీలో ఉన్న బాధే నిన్ను వీడిపోదేలను. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావే ఏదేదో ఆశతోటి బాటలు వేశావే. విసిరినదా విధిగాలం మిగిలినదా శోకం. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. వేదన కాదలు మారవులే న్యాయ దేవత కళ్ళున్న చూడదులే. నేను మాట చెప్పంటావు నీకు, మీ ముగ్గురు పిల్లల్ని డిగ్రీ దాకా నేను చదివి ముగ్గురు ఫీజు నేను కడతా ప్రమాణ సాక్షిగా. నీ మీద ప్రమాణ సాక్షి. నీ ముగ్గురు బిడ్డల్ని డిగ్రీ దాకా నేను చదివిస్తా. మీ ముగ్గురు పిల్లలకి బట్టలు నేనే కొనిపెడతా, బుక్స్ నేనే కొనిపెడతా. డిగ్రీ దాకా నేను చదివిస్తా. ప్రతి పైసా నాది, నేనే ఏర్పాటు చేస్తా. ఏమ్మా ధైర్యంగా ఉండండి, చదువుకోండి. డిగ్రీ అయిపోయేదాకా చదివిస్తా. ఏనా నీ పిల్లలు ముగ్గురు నీకు త్రిమూర్తులాగా అండగా ఉంటారు. ఓకేనా? సంతోషంగా ధైర్యంగా ఉండు. నా అకౌంట్లో వాళ్ళ పేర 50,000 రూపాయలు చెక్ రాసి ఇవ్వండి. ఆమె ఏ పేరు అకౌంట్ ఉందో ఆమె పేరు మీద 50,000 రూపాయలు చెక్ ఇవ్వండి. ఆ తర్వాత వీళ్ళ నెంబర్లు తీసుకోండి. వీళ్ళకి మంత్లీ అవసరం వద్దా, 2 నెలలకు ఒకసారి అవసరం వద్దా వాళ్ళని అడగండి. అడిగితే నేను రేపు నా చెక్ డబ్బులు ఇస్తా. వేరే ఎవ్రీ మంత్ మీదే రెస్పాన్సిబిలిటీ. నేను డబ్బులు పంపిస్తే వాళ్ళు మీరు డబ్బులు పంపించాలా. నువ్వు రా ప్రశాంత్, పక్కన నుంచో. ఈ డబ్బుల విషయం నువ్వే చూడు. డబ్బులు నా దగ్గర తీసుకునే బాధ్యత నీది, వీళ్ళ పంపించే బాధ్యత నీది. పంపించాను మురళి గారు ఎప్పుడప్పుడు నాకు చెప్పాలా. కన్ఫర్మేగా? అమ్మా ఈ అబ్బాయి నీ టచ్లో ఉంటాడు, నీ నెంబర్ తీసుకుంటాడు. ఈ అబ్బాయి కూడా నీ పెట్టలాంటి వాడే. నువ్వు ధైర్యంగా ఉండు. ఇంకేం కావాలి అడుగు. ఈ కాకుండా ఇంకేం నీకు కావాలి అడుగు. వెళ్ళు ప్రసాద్. నాన్న మన ప్రోగ్రాంకి వద్దాం. నీకు ఇతను వద్దు, ఎప్పటికొద్దు. మేడం అంతా బిడక సంతకం తీసుకోండి. అమ్మ మీ ముగ్గురే మెమ్మకి అమ్మ నాన్న అన్ని మీరే. ఆమె కాదు, ఆమెకి టీబీ ఉందంట, చేయబాల, ఆరోగ్యం పోయింది. టీబీకి మందులు వాడాలి 9 నెలలు ఏమో. అది లేకపోతే అన్న అడగండి, ఆ 9 నెలల డబ్బులు కూడా నేనే ఇస్తా. టీబీ తగ్గేదాకా నేనే చదివిస్తా. ఆ మందులు నేను ఇప్పిస్తానన్న. మీ ముగ్గురు, ఈమె మీ దేవత, ఈమె మీ బిడ్డ. మీ ముగ్గురికి మీ బిడ్డ. అట్లా పెంచుకోండి మిమ్మల్ని. ఓకేనా? ముగ్గురు చేస్తారు అట్లా? గ్యారంటీ చేస్తారుగా అమ్మా? సార్ సంతకం కూడా ఈయనతో ఏం పెట్టించుకుంటావు సార్? ఆల్రెడీ పారిపోయే మనిషి కదా, అవసరం లేదు. ఆవిడకి అక్కర్లేదమ్మా. ఆవిడే నువ్వే డైవర్స్ వేసుకోమా, అది ఎలా వేసుకోవాలనేది ఆ విధంగా నేను హెల్ప్ తీసుకోండి. దూరం రాదని తీసుకోండి, కనీసం తీసుకోండి. అతను వీళ్ళ జీవితంలో జోక్యం చేసుకోడు. తీసుకోండి. డైవర్స్ వేరే పెద్దాం, అది వేరే మ్యాటర్. ఉంటారు కదా వీళ్ళ కుటుంబాన్ని ప్రేమించే పెద్ద మనుషులు, మహానుభావులు. ఇక్కడ ఈ తరపున లాయర్ గారు వచ్చారంట. లాయర్ గారికి కూడా చాలా నమస్కారం. కుటుంబాన్ని అండగా ఉండండి, సహాయం చేయండి సార్. మీ గురించి చాలా గొప్పగా చెప్పారు వీళ్ళు. చాలా సంతోషం. లాయర్ గారండి, విడాకులు ఇప్పించండి, వీళ్ళ స్వేచ్ఛ కల్పించండి.
ఆ ముగ్గురు పిల్లల్ని చదివిస్తాను సార్. అమ్మకు ముందుగా నేను ఇప్పిస్తాను, మీరు అండగా ఉండండి సార్. మీ పేరు? లాయర్ నరేంద్ర గారు. చాలా సంతోషం నరేంద్ర గారు. మీరు నల్గొండ లాయరా మీరు? రండి అన్న. నమస్తే అన్న. అన్న మీరు మొత్తం విన్నారు కదా, చాలా సంతోషం. మీ గురించి చెప్పారు గొప్పగా. ఈ కుటుంబానికి అండగా ఉండండి సార్. మంచి మాట సాయం, న్యాయ సాయం చేస్తే వీళ్ళు జీవితాలు మీరు రుణపడి ఉంటారు. ఏ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. సార్ క్రుయాలిటీ అండ్ అడల్టరీ కింద ఆ అమ్మాయికి ఇమ్మీడియట్ గానే డైవర్స్ అనేది ఇప్పించండి సార్. ఇంకొక కంప్లైంట్ లాంటిది ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో ఇప్పిస్తే ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో ఆ పిల్లలు తీసుకెళ్లారు కనుక తెలియకుండా అలాంటి చేయకుండా ఉండడానికి ఫొటోస్ తో పాటు ఇస్తే మాత్రం స్ట్రిక్ట్ గా ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక అదొక్కటి. చాలా థ్యాంక్స్ అన్న. అన్న చాలా థ్యాంక్స్. అమ్మ విన్నారుగా, అన్న చేస్తారు, మీకు హెల్ప్ చేస్తారు. మామయ్య వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళు కూడా. అమ్మ మీ మేనమామలా? ఒకసారి అమ్మ పిల్ల మేనమామలు ఎవరు రండి నాన్న. అన్న మీరు బంధువులే కదా అన్న. ఈ కుటుంబాన్ని నేను చెప్పకల్లా మీరు బాగా చూసుకుంటారు. ఆ పిల్లలు వాళ్ళు ఈ నలుగురే ఉన్నారు. ఇక ఈ నలుగురికి మీరు అండగా ఉండి దీవించండి నాన్న. నా చేసిన సహాయం నేను చేస్తా. ఎందుకంటే నాకు పిల్లలు నచ్చారు. వాళ్ళు పాపం నాకు బిడ్డల్లాగా అనిపించారు. మంచి పిల్లలు వాళ్ళు. చాలా ఎంత ధైర్యం కోల్పోయారంటే ఇక్కడ రాకముందు ఒక్కొక్కళ్ళు బిక్కు చూస్తూ ఉన్నారండి. మీరందరూ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. అమ్మ నీకు చూడు పెద్దలు ఎంతమంది ఉన్నారు, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. పిలవగానే వచ్చి నిలబడ్డాడు. ఇదిగో అన్న ఉన్నాడు, లాయర్ నరేంద్ర గారు ఉన్నారు, ఇదిగో మేనమామలు కానీ బాబాయిలు కానీ అందరు నీకు అండగా ఉండాలమ్మా. ఇంత పెద్ద ఫ్యామిలీ అనేది, ఇంత పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు నీలాంటిది దురదృష్టవంతురాలు కాదు. నీకేం కాదు, నీకు దిష్టి పోయింది పో, నీకు దిష్టే పోయింది. నీ ముగ్గురు కూతుళ్ళు రత్నాలు. అమ్మ జీవితంలో ఏ తప్పు చేయకండి. అమ్మని చూసుకోండి, ఆ పెద్దలను ప్రేమించండి, బాగా చదువుకోండి. డిగ్రీ దాన్ని చదివిస్తా, బట్టలేనే కొనిస్తా, చెప్పులు నేనే కొనిస్తా, పుస్తకాలు నేనే కొనిస్తా, అమ్మకి టీవీ మందులు కూడా నేనే కొనిస్తా. ఆ తర్వాత ఏమైనా ఉంటే మీ బంధువులు కూడా ఉన్నారు. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే మీ పెళ్లి ఖర్చులు కూడా నేనే ఇస్తా. ఓకేనా? బాగుంటారా? హ్యాపీగా వెళ్ళిపోండి నాన్న, సంతోషంగా వెళ్ళిపోండి. అన్న వెంటబడి తీసుకెళ్ళండి. వెళ్ళమ్మా, నువ్వేం దండం పెట్టొద్దు నాకు. మనసుకు ఓ బాధ, మనిషికి ఓ గాథ, మమతలున్న చోటును విడిచిపోయేదా, బంధమే ఇది కాదా, ఎంతకీ తొలిగేదా. అమ్మా నువ్వు మధ్యలో ఉంటూ తీసుకెళ్ళి పెట్టాలని ధైర్యం చెప్పు. బతుకు జట్కా బండి దారి చూపేనండి, బతుకు జట్కా బండి దారి